స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ వచ్చినప్పుడు చాలా మంది నన్ను అడిగారు ఫిల్మ్లోని వెనమ్ ఉండే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, ఎందుకంటే ఆ షాట్ ఆల్మోస్ట్ వెనమ్ కి బాగా సిమిలర్ గా ఉంది. స్పైడర్ మ్యాన్ వెనమ్ స్టోరీ అనేది ఎప్పట్లో మనకు తెలిసిందే, కాంబినేషన్ లో కలిసే ఉంటుందన్నమాట. అండ్ వెనమ్ గురించి ఆల్రెడీ వెనమ్ వర్స్ లో చూపించారు, కానీ స్పైడర్ మ్యాన్ వెనమ్ క్రాస్ ఓవర్ మాత్రం ఎంసీలోని చాలా సంవత్సరాల క్రితమే ప్లాన్ చేసి మధ్యలోనే ఆపేశారు. అండ్ వెనమ్ వర్స్ కూడా కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. వెనమ్ ట్రయాలజీ తోటి ఆ స్టోరీని కూడా కంప్లీట్ గా ముగించేశారనమాట. అండ్ టామ్ హార్డీ కూడా వెనమ్ క్యారెక్టర్ కి గుడ్ బై చెప్పేశాడు. బట్ ఆ యాక్టర్ వెనమ్ స్పైడర్ మ్యాన్ క్రాస్ ఓవర్ గురించి చాలా సార్లు హింట్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ వెనమ్ 2 లో అయితే మాత్రం క్రెడిట్స్ లోనే స్పైడర్ మ్యాన్ చూపించారు. ఆ నో వే హోమ్ కి అయితే మాత్రం బిగ్ కనెక్షన్ ఉండొచ్చు. ఆ తర్వాత ఒక బిగ్ క్రాస్ ఓవర్ ఈవెంట్ నే ప్లాన్ చేస్తున్నట్టు. కానీ కంప్లీట్గా వెనమ్ యూనివర్స్ చాలా నెగిటివిటీని ఫేస్ చేసింది. మోర్బియస్, మేడమ్ వెబ్ ఇవి కూడా దారుణమైన నెగిటివిటీని ఫేస్ చేశాయి. కంప్లీట్గా ఆ యూనివర్స్ ఆపేయాల్సి వచ్చింది. అందుకనే వెనమ్ 2 క్రేట్స్ లో చూపించిన సీన్ వెనమ్ 3 లోని రెడ్ కాన్ సీన్ తోటి మొత్తం రిప్లేస్ చేసేసి అక్కడతో క్లారిటీ అయితే ఇచ్చేశారు. అయితే అక్కడతో ఎండ్ అయిపోయినట్టేనా? వెనమ్ ని మళ్ళీ మనం చూడమా? ముఖ్యంగా ఎంసీలో అయితే మాత్రం వెనమ్ క్యారెక్టరే మరి ఉండదా? టామ్ హార్డీ వెనమ్ రోల్లో మళ్ళీ కనిపించడా? అండ్ ఇంకొక కొత్త యాక్టర్ ఎవరినైనా క్యాస్ట్ తీసుకునే అవకాశం ఉందా? ఇది మల్టీవర్స్ సాగా, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మల్టీవర్స్ క్రాస్ ఓవర్ అనేది అంత సాధ్యం కాదు కదా అని చాలా మంది ఫ్యాన్సే ఎప్పట్లలో వరి అవుతున్నారు. అండ్ బ్రాండ్ న్యూ డేలను చూసిన తర్వాత ఎంసీయూలోని వెనమ్ చూపించబోతున్నట్టు చాలా థీరీస్ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. ఆ న్యూస్ సోర్స్ ద్వారా తెలిసింది ఏంటంటే, బ్రాండ్ న్యూ డే స్క్రిప్ట్ చాలా రకరకాలుగా మారాల్సి వచ్చింది. ఇంతకు ముందు మల్టీవర్స్ క్రాస్ ఓవర్ లాగా ఆ 3 స్పైడర్ మ్యాన్స్ తో కలిపే ప్లాన్ చేసుకున్నారు. డూమ్స్ డే కి ముందు అదే క్యాంగ్ డైనస్టీ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకున్న స్పైడర్ మ్యాన్ 4 స్క్రిప్ట్, ఆ తర్వాత డూమ్స్ డే వచ్చిన తర్వాత మార్చాల్సి వచ్చిన స్క్రిప్ట్, ఆ తర్వాత డూమ్స్ డే కి సీక్రెట్ వార్స్ కి మధ్యలో రావాల్సిన ఫిల్మ్ ఇది. అవును, మనందరికీ తెలిసిందే డూమ్స్ డే ఇంతకు ముందు రావాల్సింది, ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, ఆ తర్వాత సీక్రెట్ వార్స్. సో మిడిల్ లో రావాల్సిన ఈ ఫిల్మ్ కి బ్యాటిల్ వరల్డ్ మల్టీవర్స్ కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత స్ట్రీట్ లెవెల్లోనే ఒక ఫిల్మ్ చేద్దామని మరొక కొత్త ప్లాన్ కూడా చేసుకున్నారు. కానీ డూమ్స్ డే షూటింగ్ ఎప్పుడైతే డిలే అవుతుందో, బ్రాండ్ న్యూ డే స్క్రిప్ట్ ఎప్పుడైతే కంప్లీట్ కావట్లేదో, చాలా డిలే అవుతుంది కాబట్టి గ్యాప్ లోని స్పైడర్ మ్యాన్ రైట్స్ ని సోనీ కోల్పోతుందేమో, నో వే హోమ్ కి ఫిల్మ్ కి చాలా గ్యాప్ వచ్చేస్తుందని చెప్పి చాలా టెన్షన్ పడ్డారు. సో డూమ్స్ డే ని పోస్ట్ పోన్ చేసి ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ 4 ఒక స్ట్రీట్ లెవెల్ ఫిల్మ్ స్క్రిప్ట్ ని అయితే డెవలప్ చేశారు. ఆ తర్వాత ఆ స్క్రిప్ట్ ని 2 రకాలుగా మార్చారు. ఆ 2వ రకంగా మార్చిన స్క్రిప్ట్ నే ఇప్పుడు ఫిల్మ్ షూట్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఈ స్క్రిప్ట్స్ లో అయితే మాత్రం చాలా విలన్ క్యారెక్టర్స్ రివీల్ అయ్యాయి. అండ్ చాలా థీరీస్ ప్లాట్ గురించి ఏ విధంగా ఉండబోతుంది అండ్ ట్రైలర్ లీక్ వరకు చాలా డీటెయిల్స్ అయితే మాత్రం లీక్ అయ్యాయి. ప్రతి ఒక్కటి కూడా నేను మన ఛానల్లోని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చాను. నోబడీ క్యారెక్టర్ గురించి, కింగ్ పిన్ క్యారెక్టర్ గురించి, టూమ్ స్టోన్ క్యారెక్టర్ గురించి, కంప్లీట్ గా క్రైమ్ ఫైటింగ్ లాంటి ఒక స్ట్రీట్ లెవెల్ ఫిల్మ్, గ్రౌండెడ్ ఫిల్మ్ ని ప్లాన్ చేయబోతున్న స్క్రిప్ట్ డీటెయిల్స్ గురించి కూడా చాలా వివరాలు ఇచ్చాను. ఇందులో ఎక్కడా కూడా వెనమ్ క్యారెక్టర్ ని మెన్షన్ చేయలేదు. ఈవెన్ టోబీ మ్యాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ యొక్క క్యామియోస్ అయితే మాత్రం ఇనిషియల్ గా 2 రకాలుగా ప్లాన్ చేసుకుని ఇప్పుడు ఫైనల్ అంటే ఈ సెకండ్ స్క్రిప్ట్ అయితే మాత్రం అలాంటి మల్టీవర్స్ క్యామియోస్ లేకుండా ప్లాన్ చేసుకున్నారు. క్రెడిట్స్ లోని డూమ్స్ డే కి కనెక్షన్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. మల్టీవర్స్ థ్రెట్ ఫిల్మ్ లో అయితే మాత్రం ఎలాంటి క్యామియోస్, మల్టీవర్స్ ఈవెంట్స్ ఈ టోబీ మ్యాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ లాంటి వాళ్ళు ఎవరు కూడా పెట్టకుండానే ప్లాన్ చేసుకున్నారు. కానీ దీని వెనుక ఉన్న కొన్ని విషయాలు ఏంటంటే, నో వే హోమ్ కి మెయిన్ బిగ్ సక్సెస్ఫుల్ రీజన్ ఫ్యాన్ థీరీస్. చాలా మంది ఫ్యాన్స్ ఎప్పటి నుండో క్రియేట్ చేసుకుంటున్న థీరీస్ ని బేస్ చేసుకునే నో వే హోమ్ స్క్రిప్ట్ ని డెవలప్ చేశారు. దానివల్ల చాలా పెద్ద సక్సెస్ ని చూశారు. ఫ్యాన్స్ కి ఒక మంచి ఫ్యాన్ సర్వీస్ ట్రీట్ ని కూడా ఇవ్వగలిగారు. సేమ్ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ 4 లోని కూడా స్ట్రీట్ లెవెల్లో ప్లాన్ చేయబోతున్నా సరే, ఫ్యాన్స్ కి ఏమేం కావాలి, నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ఫ్యూచర్ స్టోరీలోని వాళ్ళు ఎక్కువగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏది పెడితే పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పి ఈ ఫ్యాన్ థీరీస్ ని ఇంటర్నెట్ లోని చాలా మంది ఫ్యాన్స్ ఊహించేది, ఎక్స్పెక్ట్ చేసేది, ముఖ్యంగా ఎక్కువ మంది కోరుకునేది, అలాంటి ఎలిమెంట్స్ అయితే మాత్రం టామ్ హాలండ్ రీసెర్చ్ చేసి సోనీ అండ్ మార్వెల్ కి అప్రోచ్ అయ్యారంట. ఒక సపరేట్ పిఆర్ టీమ్ కూడా ఈ స్పైడర్ మ్యాన్ థీరీస్ మీద, ఈ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ లోని అప్కమింగ్ గా ఎక్కువ మంది ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి ఎలిమెంట్స్ ని పెట్టడానికి వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారంట. సో ఈ రీసెర్చ్ లోని ఆబ్వియస్లీ ఉండే ఫ్యాన్ థీరీస్ లోని వెనమ్ క్రాస్ ఓవర్ గురించి చాలా మంది ఫ్యాన్స్ ఎప్పట్లలో కోరుకుంటున్నారు. చాలా ఫ్యాన్ థీరీస్ ఉన్నాయి కాబట్టి టామ్ హాలండ్ రీసెర్చ్ చేసిన వాటిలోని ఈ వెనమ్ కి సంబంధించి కూడా చాలా థీరీస్ ఉంటాయి కాబట్టి పక్కాగా టామ్ హాలండ్ ఈ వెనమ్ థీరీ, ఈ వెనమ్ క్రాస్ ఓవర్ ని కూడా ఈ ఫిల్మ్ లో పెట్టే అవకాశం ఉన్నట్టయితే మాత్రం రీసెంట్ గా కొంతమంది హాలీవుడ్ రిపోర్టర్స్ అయితే మాత్రం ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇదేంటి బ్రో, ఆన్లైన్ లోని ఫ్యాన్ థీరీస్, ఫ్యాన్ స్టోరీస్ ని చూసి స్క్రిప్ట్ ని డెవలప్ చేయడం ఏంటనే డౌట్ మీకు రావచ్చు. నో వే హోమ్ లోని ఆల్మోస్ట్ 80 to 90% స్క్రిప్ట్ అంతా కూడా ఆన్లైన్ లోని ఫ్యాన్ థీరీస్ ని చూసి డెవలప్ చేసిన స్క్రిప్టే. కానీ బ్రాండ్ న్యూ డే అనేది కంప్లీట్ గా ఆ రేంజ్ లో అంటే 80-90% ఫ్యాన్
ఫ్యాన్ థియరీస్ని బేస్ చేసుకోబోతున్న స్క్రిప్ట్ కాదు. 30 నుండి 40% మాత్రమే, ఇన్ఫ్యాక్ట్ అంతకన్నా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే ఫ్యాన్స్కి ఇంటర్నెట్లో ఏమేమి కావాలి అనే ఎలిమెంట్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిజైన్ చేసుకున్న స్క్రిప్ట్లోని ఏమైనా ఎక్స్ట్రా ఫ్యాన్ సర్వీస్ ఇంగ్రీడియంట్స్ అండ్ వాళ్ళు కోరుకుంటున్న క్యారెక్టర్స్ కానీ, ఎలిమెంట్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, సీన్స్ కానీ ఒక పర్ఫెక్ట్ స్పైడర్ మ్యాన్ స్ట్రీట్ లెవెల్ ట్రీట్ని వాళ్ళు డిజైన్ చేయడానికి అయితే మాత్రం ఈ రీసెర్చ్ని చేశారు. కానీ కంప్లీట్గా నో వే హోమ్ లాగా ఫ్యాన్ థియరీస్ని బేస్ చేసుకునే స్క్రిప్ట్ అయితే మాత్రం కాదు. బట్ ఇప్పటికే స్క్రిప్ట్కి సంబంధించి చాలా లీక్స్ జరిగాయి అనమాట. ఇనీషియల్గా జెండయా అండ్ టామ్ హాలండ్ కలిసి చదివిన స్క్రిప్ట్ అయితే మాత్రం వాళ్ళ లవ్ స్టోరీని డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నారు. ఆ స్క్రిప్ట్ చూసి వాళ్ళిద్దరు కూడా బాగా సర్ప్రైజ్ అయ్యారు కూడా. కానీ ఆ స్క్రిప్ట్ మార్చేశారు. ఆ తర్వాత కంప్లీట్గా పీటర్ పార్కర్కి ఇంకొక కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చేలాంటి ప్లాట్ ఎలిమెంట్ని కూడా ఈ అప్కమింగ్ సీక్వెల్లోని ప్లాన్ చేసుకున్నారు. కానీ తర్వాత ఆ స్క్రిప్ట్లోని ఇలా న్యూ గర్ల్ ఫ్రెండ్ తోటి పీటర్ మూవ్ ఆన్ అయిపోతే ఇనీషియల్గా ప్లాన్ చేసుకుని డెవలప్ చేసుకున్న ఆ బాండింగ్ అనేది, వాళ్ళిద్దరి క్యారెక్టర్ మధ్యనున్న రిలేషన్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది ఈ 3 parts తోటి అని వాళ్ళు రియలైజ్ అయ్యి అలాంటి ఎలిమెంట్స్ ఏమీ కూడా పెట్టట్లేదంట. విలన్స్ లో కూడా మిస్టర్ నోబడీ, కింగ్ పిన్, టూమ్ స్టోన్ ఇలా చాలా మందిని వెతికి మార్వీ జోన్స్ అయితే మాత్రం టూమ్ స్టోన్ పాత్రలోని కాస్టింగ్ కూడా తీసుకున్నారు. సో ఫిల్మ్ లో చాలా మంది విలన్సే ఉండొచ్చు. ద హ్యాండ్ గానీ, స్కార్పియన్ గానీ ఇలా చాలా మంది ఉన్నప్పటికీ మెయిన్ బిగ్ విలన్ టూమ్ స్టోన్ అయ్యే అవకాశమే ఎక్కువ శాతం ఉంది. అండ్ సేడ్ సింగ్ ఒక మ్యూటెంట్ అని కూడా రివీల్ అయిపోయింది. పనిషర్ గురించి, హల్క్ గురించి కూడా అసలు ఈ ట్రైలర్ రాకముందే ఎప్పుడో 1 year బ్యాక్ న్యూస్ వచ్చేసింది. ఆ తర్వాత సెట్ ఫోటోస్ లోని వాళ్ళు కూడా రివీల్ అయ్యారు. సో ఇవన్నీ కూడా ఎప్పుడో లీక్ అయిపోయాయి. ఒక్కసారి స్క్రిప్ట్ రెడీ అయితే ఇన్సైడర్స్ నుండి, MCU రిపోర్టర్స్ నుండి చాలా డీటెయిల్స్ ఇలా లీక్ అవుతూ వస్తుంటాయి. కాబట్టి ఈ వెనమ్ గురించి అయితే మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి లీక్స్ కూడా జరగలేదు. ఎలాంటి ఫ్యాన్ థియరీస్ కూడా ఈ స్పైడర్ మ్యాన్ 4th part లో అయితే మాత్రం రాలేదు. బట్ పీటర్ ఈ పవర్స్ ఎవల్యూషన్ అయిన తర్వాత ఒక మ్యాన్ స్పైడర్ గా మారే అవకాశం ఉంది. దానివల్ల కంప్లీట్ గా డార్క్ ఎలిమెంట్ అంటే ఈ ఈవిల్ బ్లాక్ టైప్ లో అయితే మాత్రం స్పైడర్ మ్యాన్ వెర్షన్ ని చూపించే అవకాశం ఉంది లైవ్ యాక్షన్ లోని డిఫరెంట్ విజన్ తో. లైక్ ఇంతకు ముందు మనం చూసిన బ్లాక్ స్పైడర్ మ్యాన్ సూట్ లాగా ఈ టైప్ ఆఫ్ బ్లాక్ స్పైడర్ మ్యాన్, అదే మ్యాన్ స్పైడర్ వెర్షన్ అయితే మాత్రం ఒక సీక్వెన్స్ లోని చూసే అవకాశం ఉండొచ్చు. కానీ వెనమ్ కి సంబంధించిన పాసిబిలిటీస్ అయితే చాలా చాలా లో. ప్రెజెంట్ రీషూట్స్ చేసి ఈ సీన్స్ ని యాడ్ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి ఎలాంటిది లేదు. ఆల్రెడీ షూట్ చేసిన ఫోటేజ్ ని మాత్రమే ట్రైలర్ లోని మనకి చూపించారు. ఒకవేళ ఏదైనా రీషూట్స్ చేస్తే టెస్ట్ స్క్రీనింగ్స్ లోని ఎవరైనా క్రిటిక్స్ కంప్లైంట్స్ ఇస్తే ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మాత్రమే రీషూట్స్ చేస్తారు తప్పించి ఇలాంటి క్రాస్ ఓవర్ క్యామియోస్ వెనమ్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ పెట్టాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి ఈ బ్రాండ్ న్యూ డేలో లేదు. ఎందుకంటే దీన్ని కంప్లీట్ గా స్ట్రీట్ లెవెల్లోని గ్రౌండెడ్ గానే ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి క్రాస్ ఓవర్ క్యామియోస్ ని పెట్టకుండా అండ్ ఎలానో తర్వాత డూమ్స్ డే, సీక్రెట్ వర్స్ లాంటి బిగ్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత మేబీ స్పైడర్ మ్యాన్ మల్టీవర్స్ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే బిగ్ స్కేల్ ప్రాజెక్ట్స్ కానీ ఫ్యూచర్లోని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సంబంధించి కంప్లీట్ రీసెర్చ్ స్క్రిప్ట్లోని కానీ టేకింగ్లో కానీ లీక్ అయిన ప్రతి ఎలిమెంట్ని నేనైతే మాత్రం ఇప్పటిదాకా కవర్ చేశాను, మీకు క్లారిటీ ఇచ్చాను. సో ఈ వెనమ్ గురించి కూడా చాలా మందికి ఉన్న డౌట్స్ అండ్ ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న ఈ ఫేక్ న్యూస్ని చూసి చాలా మంది మిస్లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి కంప్లీట్ క్లారిటీ అయితే ఇచ్చాను. సో మీకైతే కంప్లీట్ క్లారిటీ ఆల్మోస్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక రీషూట్స్ విషయానికి వస్తే అవెంజర్స్ డూమ్స్ డేకి సంబంధించి చేయాలనుకుంటున్న ఆ ప్లానింగ్స్ గురించి రేపు మనం మండే ఫిల్మీ రిపోర్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి, డౌట్స్ ఉన్న వాళ్ళకి, ఈ ప్రాజెక్ట్ మీద క్లారిటీ కావాల్సింది అనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.